జూన్ 2 తారీఖు నాడు రాజీవ్ వికాసం స్కీమ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ ప్రాసెస్ అంటే లేట్ అవ్వడం వల్ల, వెరిఫికేషన్స్ ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల 6.5 లక్షల మంది ఎగిరిపోయారు. దాదాపు దాంట్లో 1 లక్ష మంది ఏమో ఎలిజిబిలిటీ పొందినట్టు తెలుస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రేషన్ కార్డు తీసి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పడం జరిగింది. సో ఇట్లా గందరగోళం, స్టెప్ బై స్టెప్ అసలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ రావడము. సో ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అందరికీ అంటే రేషన్ కార్డు అవసరం లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుందని చెప్పినప్పటికీ కూడా సో ఎవరికైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డులు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ తీసి పెట్టుకోండి. మీ తీసుకునే అమౌంట్కి సరిపడా బిల్ వేయించుకురావాలి. ఎవరి దగ్గర అంటే ఎక్కడైతే మీరు కొనాలనుకుంటున్నారో మిషన్లు కానీ, మెటీరియల్ కానీ, స్టాక్ కానీ కొనాలనుకుంటున్నారో వాళ్ళు మనకు కొటేషన్ ఇస్తారన్నమాట. రాజీవ్ వికాసం స్కీమ్ అండి. ఈ రాజీవ్ వికాసం స్కీమ్ కోసం దాదాపుగా 16 లక్షల మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఈ స్కీమ్ కింద. దాదాపు ఇక్కడ ఏం చేశారంటే చాలామంది 4 లక్షలు 5 లక్షలకే అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది 4-5 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి. సో దాని తగ్గట్టునే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే ఈ లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పేసి అంటే 50,000, 1,00,000, 2 లక్షలు, 4 లక్షలు అని చెప్పేసి ఏవైతే ఉందో ఈ 50,000కి, 1,00,000కి చాలా తక్కువ. ఇప్పుడు 16 లక్షల మందిలో దాదాపుగా 14 లక్షల మంది దాదాపుగా లెవెల్ 3, 4 పెట్టుకుంటే 2 లక్షల మంది దాదాపుగా లెవెల్ 1, 2 అంటే 50,000కి, 1,00,000కి పెట్టుకున్నారు అప్లికేషన్లు. జూన్ 2 తారీఖు నాడు రాజీవ్ వికాసం స్కీమ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ ప్రాసెస్ అంటే లేట్ అవ్వడం వల్ల, వెరిఫికేషన్స్ ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల ఒకటి బడ్జెట్ కూడా తక్కువ ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే బ్యాంకర్స్ ఏదైతే ఈ బ్యాంకర్స్కి లింక్డ్ స్కీమ్ పెట్టారో అంటే బ్యాంకర్స్ కొంచెం ఇవ్వాలి, మేము ఒక 80% లేదా 30% ఇస్తామని చెప్పేసి కండిషన్ పెట్టారు గవర్నమెంట్ కూడా. మిగతా అమౌంట్ ఇవ్వడానికి బ్యాంకర్స్ ముందుకు రావట్లే అని తెలుస్తుంది. సో ఇప్పుడు దాదాపు ఇప్పటికైతే ఫిల్టర్ చేసిన వారికి అయితే 6.5 లక్షల మంది ఎగిరిపోయారు. దాదాపు దాంట్లో 1 లక్ష మంది ఏమో ఎలిజిబిలిటీ పొందినట్టు తెలుస్తుంది. మిగతా అంతా నర్వసే. అంటే అది దాంట్లో కూడా 50,000, 1,00,000 వరకు మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఆ అప్లికేషన్ ఎవరైతే 50,000కి, 1,00,000 రూపాయలకు పెట్టుకున్నారో వాళ్ళకందరూ డైరెక్ట్గా ఇచ్చేసే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే వాడికి బ్యాంకుకి సంబంధం లేదు, అది జస్ట్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ ద్వారా డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట, డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు 50,000 కంటే ఏం బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏ చాయ్ బండి పెట్టుకోవాలన్నా, ఏ జిరాక్స్ మిషన్ షాప్ పెట్టుకోవాలన్నా సరే మినిమం 1,00,000 పైన అవుతుంది. సో అందరూ అట్లా ఆలోచించి ఏం చేశారంటే 1,00,000 పైన, 2 లక్షలు అట్లా పైన పెట్టుకున్నారు. ఇక కొంతమంది ఏంటంటే మరి 50,000 పెట్టుకున్నారు, వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకున్నారో తెలియదు కానీ 50,000 పెట్టుకున్నారు బిజినెస్ చేసుకోవడానికి. మరి 50,000కి ఏం బిజినెస్ అనేది దాంట్లో చూడాలి. సో అట్లా మరి 50,000కి ఎటువంటి బిజినెస్ వస్తుంటే మినీ బిజినెస్ ఇక జస్ట్ సపోర్ట్ అనుకోండి 50,000కి అలాంటి వరకు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దాదాపుగా 6,000 కోట్లు కేటాయించడం జరిగింది ఇది ఈ స్కీమ్ కింద. అసలు ఈ స్కీమ్ని అమలు చేస్తుందా చేయదా, లేకపోతే మరి ఈ స్కీమ్ ఇస్తుందా అయ్యేదా అని కూడా గ్యారంటీ లేదు. దాదాపుగా ఇక ఒకవేళ ఇంత బడ్జెట్ ఉందంటే ఇప్పటికే ఆర్థికంగా తెలంగాణ అంతా కొంచెం డౌన్ అయిపోయింది. ఎవరి దగ్గర ₹1 లేదు, మార్కెట్లో కూడా కొంచెం ట్రాన్సాక్షన్ కూడా ఏం జరగట్లేదు. కాబట్టి ఒకవేళ కనుక ఈ రాజీవ్ వికాసం స్కీమ్ కింద కొంచెం దాన్ని పెద్ద ఇప్పటికైతే ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్ గైడెన్స్ ఎవరికి ఐడియా లేదు. అంటే అసలు ఏ బేస్లో సెలెక్షన్ చేస్తారు, అసలు ఏం చూసి సెలెక్షన్ చేస్తారు అని చెప్పేసి పెద్ద ఐడియా లేదు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో ఏం చేశారంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రేషన్ కార్డు తీసి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పడం జరిగింది. సో ఇట్లా గందరగోళం, స్టెప్ బై స్టెప్ అసలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ రావడము. సో అదే విధంగా కూడా గైడెన్స్ కూడా ఎవరికైతే అప్రూవ్ ఇవ్వాలో, ఎవరికైతే సెలెక్షన్ చేయాలో దాన్ని కూడా గైడెన్స్ మార్చుతున్నట్టు కనబడుతుంది అన్నమాట. సో ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అందరికీ అంటే రేషన్ కార్డు అవసరం లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుందని చెప్పినప్పటికీ కూడా అలాంటి వారికి కూడా మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే అప్రూవ్ చేస్తాము అని చెప్పినట్టు తెలుస్తుంది. చాలామంది అయితే ఈ స్కీమ్ మీద నర్వస్ ఉన్నారు. చూడాలి ప్రభుత్వం ఏమైనా మళ్ళీ మార్చి డిసిజన్ తీసుకుంటుందేమో. ఎందుకంటే రేషన్ కార్డు మ్యాండేటరీ అనడం మరి అప్లికేషన్ పెట్టినప్పుడైతే అదే ఉండొచ్చు కదా. ఇప్పుడు రేషన్ కార్డు మ్యాండేటరీని అట్నే పెడితే అయిపోవు. సో ఎవరికైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డులు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ తీసి పెట్టుకోండి. సో వీళ్ళు వెరిఫికేషన్కి వస్తున్నారు. అంటే సపరేట్గా టీమ్ వేయడం కూడా జరిగింది ఈ రాజీవ్ వికాసం వెరిఫికేషన్ పర్పస్. సో ఎవరైనా సరే మీకు ఎలిజిబిలిటీ ఉందంటే మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కొటేషన్ కూడా పెట్టుకోండి. ఎవరు ఒకవేళ 50,000, 1,00,000 రూపాయలు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే 2 లక్షలు, 2 లక్షల పైన అంటే 1,00,000 పైన అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మీరు కొటేషన్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే బ్యాంకుకు లింక్ అయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బ్యాంకర్స్ ఒకవేళ యాక్సెప్ట్ చేసినా
బ్యాంకర్స్ మీకు ఇవ్వాలన్నా సరే వాళ్ళు ఏం ఉత్తు ఇవ్వరు కదా, వాళ్ళు కూడా అడుగుతారు కానీ అంత స్ట్రిక్ట్ ఉండకపోవచ్చు మేబీ. కాకపోతే ఏంటంటే ఈ బ్యాంకుకు లింక్ అయిన ఏదైతే ఇస్తున్నారో అమౌంట్ అనేది దానికి మాత్రం ఖచ్చితంగా మీరు కొటేషన్ కంపల్సరీ ఉండాలి. కొటేషన్ అంటే మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు ఏ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ సంబంధించి మీరు ఏం తీసుకుంటున్నారు, ఏం కొంటున్నారు, మిషనరీస్ కొంటున్నారా, స్టాక్ కొంటున్నారా, మెటీరియల్ కొంటున్నారా, ఏం కొంటున్నారని చెప్పేసి దానికి సంబంధించిన మీకు తీసుకునే అమౌంట్కి సరిపడా బిల్ వేయించుకురావాలి. ఎవరి దగ్గర అంటే ఎక్కడైతే మీరు కొనాలనుకుంటున్నారో మిషన్లు కానీ మెటీరియల్ కానీ స్టాక్ కానీ కొనాలనుకుంటున్నారో వాళ్ళు మనకు కొటేషన్ ఇస్తారన్నమాట. సో ఈ పర్సన్ ₹1,00,000 ఇంత సామాను కొంటున్నాడు, సో ఈ ఐటమ్స్ అని చెప్పేసి వాళ్ళ స్టాంప్ వేసి వాళ్ళ బిల్లు పేపర్ మీద అంటే వాళ్ళ బిల్ మీద రాసి ఇస్తారన్నమాట. ఓకేనా, అది దాన్ని కొటేషన్ అంటారు. ముందే ఇప్పించుకురావాలి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి. ఏది బ్యాంకుకు లింక్ ఉన్న వాటికి మాత్రమే. సేమ్ అండి, ఇప్పుడు పిఎం విశ్వకర్మ చాలామంది అప్లికేషన్ పెట్టుంటారు కదా. పిఎం విశ్వకర్మ అయితే ఏ విధంగా లోన్ ఇచ్చేటప్పుడు కొటేషన్ అడుగుతున్నారు, సో అదే విధంగా కూడా లోన్ ఇచ్చేటప్పుడు కొటేషన్ ఇస్తే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా అంతే మేబీ. సో ఇప్పటికైతే బ్యాంకుకు లింక్ ఉన్న స్కీమ్స్ అయితే ఫైనల్ కాలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే 50,000 లక్షలు ఇస్తామని చెప్తున్నారో వాటికి మాత్రమే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 50,000 ఎవరైతే అప్లికేషన్ పెట్టున్నారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంతగా ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ కార్పొరేషన్ ద్వారా మీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్కి ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు వదిలేసుకోండి, ఎవరికైతే వాళ్ళ పేరు మీద కారు కనుక ఉంటుందో వాళ్ళు వదిలేసుకోండి, తర్వాత ఎవరికైతే వాళ్ళకి 3 ఎకరాల పైన పొలం ఉంటుందో వాళ్ళు స్కీమ్ నుంచి వదిలేసుకోండి, అలాగే ఎవరైతే ఐటీఆర్ కడుతున్నారో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నారో వాళ్ళు వదిలేసుకోండి. ఓకేనా, వీళ్ళందరికీ వచ్చే ఛాన్స్ లేదు. సో వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ఫైనాన్షియల్గా డౌన్ ఉండి, అంటే రేషన్ కార్డు ఉండి, రేషన్ కార్డు ఉంటే ఫైనాన్షియల్ డౌన్ ఉన్నట్టే కదా, రేషన్ కార్డు ఉండి కారు లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా, అంటే ఎకరం 2 ఎకరాలు పర్లేదు, అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. సో వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వచ్చే అవకాశం ఎక్కువ. ఓకేనా, ఇది జస్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కే ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే లేడీస్ పేరు మీద అప్లికేషన్ పెట్టినారో వాళ్ళకి ఆల్మోస్ట్ స్కీమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, 99%. ఎందుకంటే మెయిన్ ప్రిఫరెన్స్ అనేది లేడీస్కి ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్లో కూడా. సో అందుకని లేడీస్ ఎవరైతే అప్లికేషన్ పెట్టినారో వాళ్ళందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసి రెడీగా పెట్టుకోండి. అలాగే ఈ ఆధార్ కార్డ్ అని కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ టైం లేకనో లేకపోతే ఇంకేదైనా ఇష్యూతోనో కూడా కొన్ని నెగ్లెక్ట్ చేసి కూడా ఈ తెలంగాణ ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు వదిలేస్తున్నారు. మీరు తెలంగాణ పెట్టుకుంటే మాత్రమే మీకు ఏ స్కీమ్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు బస్సు కోసం కాదండి, బస్సు వేరే, బస్సు ఒక పార్ట్ మాత్రమే అది. మీరు ఏదైనా సరే తెలంగాణ వాళ్ళు తెలంగాణ అని ఆధార్ కార్డు మీద ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. సో ఇవ్వండి ఇలాంటి వీడియో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.